అందరికీ నమస్కారం. ఈరోజు మనం రెండు వేర్వేరు కథలని, రెండు విభిన్న ప్రపంచాలని చూద్దాం. ఒకటి ఒక చిన్న వంటగది నుంచి మొదలైంది. ఇంకొకటి ఓ పెద్ద, ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ నుంచి మొదలైంది. ఈ రెండు ప్రయాణాల్లో కామన్గా ఉన్న విషయాలేంటో, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. అసలు ఏమీ లేని చోట నుంచి ఒకదాన్ని నిర్మించాలంటే ఏం కావాలి? ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న కదా. ఇదే కదా ఏ వ్యాపారానికైనా, ఏ ఆవిష్కరణకైనా గుండెలాంటిది. సో ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ చూడండి, ఒక పక్క ఓ చిన్న ఇంటి వంటగదిలో మొదలైన ఒక కల కనిపిస్తోంది. మరోపక్క ఏకంగా ప్రపంచంలోనే అత్యుత్తమ బిజినెస్ స్కూల్లో ఎన్నో అడ్డంకుల్ని దాటిన మహిళలు. మరి ఈ రెండు కథలకి సంబంధమేంటి? అవి ఎలా కలుస్తాయో ఇప్పుడు చూద్దాం. ఏ పెద్ద ప్రయాణమైనా సరే మొదలయ్యేది ఒక చిన్న ఆలోచనతోనే. ఆ ఒక్క మెరుపు, ఆ స్ఫూర్తి, అది ఎలా పుడుతుంది తెలుసుకుందామా? ఎందుకంటే అసలు మ్యాజిక్ అంతా అక్కడే మొదలవుతుంది. ఇప్పుడు అంత ప్రాసెస్డ్ ఫుడ్ యుగం కదా. ఇలాంటి టైంలో నవనీత హోమ్ ఫుడ్స్ అనేది ఒక చాలా సింపుల్ ఆలోచనతో మొదలైంది. అదేంటంటే మన అమ్మమ్మలు, నానమ్మలు చేసే ఆరోగ్యకరమైన సంప్రదాయ స్నాక్స్ను మళ్లీ తీసుకురావాలి అని. ఆ చిన్న వంటగదిలో మొదలైన ప్రయాణం వేల మంది నమ్మకాన్ని ఎలా గెలుచుకుందో. ఈ మాటలు మనల్ని నేరుగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మహిళల కథల్లోకి తీసుకెళ్తాయి. వాళ్ల కలలు కూడా నిజానికి చాలా సాధారణ నేపథ్యాల నుంచే వచ్చాయి. కాని వాళ్ల పట్టుదల అదే వాటిని అసాధారణంగా మార్చేసింది. సరే, ఒక కల ఉంటే సరిపోతుందా? లేదు కదా. దాని నిజం చేయడానికి ఒక అవకాశం కూడా దొరకాలి. మరి ఆ అవకాశాన్ని ఎలా గుర్తించారు వీళ్ళు? ఇప్పుడు చూద్దాం. నవనీత వాళ్లు గమనించిన విషయం చాలా సింపుల్. ఈ రోజుల్లో అందరూ బిజీ అయిపోయి ఇంటి భోజనానికి, ఆ రుచులకి దూరమవుతున్నారు. అదొక సమస్య. వాళ్లు సరిగ్గా ఆ సమస్యని ఒక అవకాశంగా మార్చుకున్నారు. చూసారా, ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ ఎలా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్గా మారిందో. ఇక హార్వర్డ్ మహిళల విషయానికి వస్తే, వాళ్లకు అవకాశం మార్కెట్లో దొరకలేదు, సమాజంలోనే దొరికింది. అప్పట్లో మహిళలు వ్యాపారాలు చెయ్యలేరు అనే ఒక బలమైన అభిప్రాయముండేది. దాని సవాలు చేయడమే వాళ్ల ముందున్న అవకాశం. వాళ్లు కేవలం తమకోసం మాత్రమే కాదు, వాళ్ల తరువాత రాబోయే ఎన్నో తరాల కోసం ఒక కొత్త దారి వేశారు. అయితే ఏ ప్రయాణమైనా అంత ఈజీగా ఉంటుందా? అస్సలు ఉండదు. అది వంటగదైనా, కార్పొరేట్ బోర్డ్రూమైనా సరే, అడ్డంకులు, సవాళ్లు అనేవి కామన్. మరి వీళ్ళు ఆ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం రండి. నవనీత వాళ్లు ఎదుర్కొన్న అడ్డంకులు ఎలాంటివంటే, ప్రతిరోజు బేగం బజార్ లాంటి మార్కెట్లకు వెళ్లి మంచి క్వాలిటీ ఉన్న సరుకులు వెతికితేవాలి. గంటల తరబడి ఓపికగా చేత్తోనే అన్నీ తయారు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక్కో కస్టమర్ దగ్గర, ఒక్కో ఫ్యామిలీ దగ్గర నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఇదంతా మాటలు కాదు, ఆ ప్రయాణం వెనుక ఉన్న కష్టం ఇది. మరోవైపు చూస్తే హార్వర్డ్ మహిళలు ఎదుర్కొన్న సవాళ్లు పూర్తిగా వేరే రకం. ఈ మాటలు వినండి, వాళ్ల పోరాటాన్ని ఇంతకంటే అద్భుతంగా చెప్పలేం. వాళ్లది కేవలం ఒక ఉద్యోగం సంపాదించడం గురించి కాదు, మొత్తం వ్యవస్థ యొక్క ఆలోచనా విధానాన్నే మార్చడం గురించి. ఈ ఫోటో చూడండి, ఇదొక చారిత్రక క్షణం. ఇక్కడ కనిపిస్తున్నవాళ్లు కేవలం స్టూడెంట్స్ కాదు. వాళ్లు నాయకత్వం అంటే ఏంటో, లీడర్షిప్కు ఒక కొత్త అర్థాన్నిస్తున్నారు. అసలు లీడర్ అంటే ఎలా ఉండాలి అనే ఆలోచననే మార్చేయడం వాళ్ల ముందున్న అసలైన సవాలు. సరే, ఇన్ని సవాలు ఎదురైనప్పుడు మనల్ని ముందుకు నడిపించే శక్తి ఏంటి? మన నమ్మకాలు, మన విలువలు. అవే కదా. సో ఈ రెండు కథల్లోనూ వాళ్ళని నడిపించిన ఆ మార్గదర్శక సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, నవనీత వాళ్ల సూత్రాలు ఏంటి? ప్రామాణికత అంటే ఫుడ్ ఇంట్లో చేసినట్లే ఉండాలి. ఆరోగ్యం అంటే వాడే పదార్థాలు స్వచ్ఛంగా ఉండాలి. నమ్మకం అంటే కస్టమర్స్కి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి. మరి హార్వర్డ్ నాయకుల తత్వమేంటి? ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఇంకా నెట్వర్కింగ్. చూట్టానికి ఈ పదాలు వేరుగా అనిపించొచ్చు, కానీ రెండింటి వెనుక ఉన్న సూత్రం ఒక్కటే: బలమైన విలువల పునాది మీద దేన్నైనా నిర్మించడం. ఇంత కష్టపడ్డారు కదా, మరి ఫలితమేంటి? వాళ్లు నిర్మించుకున్న వారసత్వమేంటి? ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఇది కేవలం డబ్బు గురించో, పేరు గురించో కాదు, వాళ్లు మిగిల్చి వెళ్లిన శాశ్వతమైన ప్రభావం గురించి. నవనీత కథ ఇక్కడితో అయిపోలేదు. వాళ్ల భవిష్యత్తు ప్రణాళికలు చూడండి. ఆన్లైన్లో అమ్మకాలు మొదలుపెట్టడం, వేరే నగరాలకు కూడా విస్తరించడం, కొత్త కొత్త హెల్వీ స్నాక్స్ తీసుకురావడం. అంటే వాళ్ల వారసత్వం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇది ఆగని ప్రయాణం. మరి హార్వర్డ్ పూర్వ విద్యార్థుల విషయానికొస్తే, వాళ్లకు వారసత్వం అంటే కేవలం పెద్ద పెద్ద పదవులు కాదు,
వాళ్ళు గర్వంగా చెప్పుకునే క్షణాలు చూడండి. ఒకరు తమ క్లబ్కు మొదటి మహిళా అధ్యక్షురాలయ్యారు, ఇంకొకరు ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ నమ్మకాన్ని గెలుచుకున్నారు, మరొకరు తమ ఫ్యామిలీ ముందు అవార్డు అందుకున్నారు. పిల్లలు మనవళ్ళు సక్సెస్ అవడం చూశారు. అంటే వాళ్ల విజయం, వాళ్ల వారసత్వం జీవితంలో అన్ని కోణాల్లోనూ కనిపిస్తుంది. చివరగా ఈ స్ఫూర్తిదాయకమైన మాటలతో ముగిద్దాం. తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఇంకాస్త ముందుగానే నా మీద నాకు నమ్మకముండింటే బావుండేది. నేను కూడా ఒక మార్పు తీసుకురాగలనని. చూడండి, మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మార్పు తీసుకురాగల సత్తా ఉంటుంది. మనల్ని మనం నమ్ముకోవడమే కావాల్సింది. ఎందుకంటే ఏ ప్రయాణాన్నైనా సరే ముందుకు నడిపించేది ఆ నమ్మకమే. అదే అసలైన శక్తి.